టీజీ డీసెట్ ఫేజ్ 3 కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేశారండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరు చూసుకోండి. సో మెయిన్ గా మనకు సీట్ అలాట్మెంట్, లెఫ్ట్ ఓవర్, నాన్ రిపోర్టెడ్ అడ్మిషన్స్, సో దానికి సంబంధించిన మనకు అలాటెడ్ కాలేజ్ ఉంది కదా, సో అక్కడనే మీరు చెక్ చేసుకోవాలి. సో చాలా మంది ఎక్కడ చెక్ చేసుకోవాలని చూస్తున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్ లోనే అక్కడ మనకు అలాటెడ్ కాలేజ్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు సీట్ వస్తే మీకు అక్కడ కాలేజ్ హాల్ టికెట్ నంబర్, కాలేజ్ నేమ్, ఏ కాలేజీలో వచ్చింది, ఏ ఫేజ్ లో. సో అక్కడ ఫేజ్ అంటే ఎల్లో ఎన్ఆర్ ఉంటుంది. సో అది కన్ఫ్యూజ్ అవ్వకండి. సీట్ అలాట్మెంట్, లెఫ్ట్ ఓవర్, నాన్ రిపోర్టెడ్ అడ్మిషన్ అంటే ఒక ఫేజ్ 3 లాగానే అక్కడ ఫేజ్ 3 బదులు LONR అని పడుతుంది. సో కన్ఫ్యూజ్ ఏమవ్వకండి. సో సీట్ వచ్చిన వాళ్ళకు అలాగ పడితే మీకు సీట్ వచ్చినట్టు. సపోజ్ నాట్ అలాటెడ్ అంటే మీకు ఈ ఫేజ్ లో కూడా సీట్ రానట్టే అండి. సో సీట్ రాకపోతే అయితే ఇక మనం ఏం చేయలేము, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఇలా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్. సో ఇక్కడ ప్రతి తెలంగాణలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంలో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఆగిపోయినాయి, సో మీకు ఎందుకు ర్యాంక్ రాలేదు, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ కాలేజీలో మీ కేటగిరీ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత మీరు చూసుకోవచ్చు. ఓన్లీ అందులో ఈ ఫేజ్ 3 కి సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది. ఎందుకు రాలేదు, మీకన్నా బెటర్ ర్యాంకర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అవి చూసుకోవచ్చు. సో అవి చూసుకోండి. అండ్ మాకు ఎవరికైతే సీట్ వచ్చిందో, ఈ ఫేజ్ 3 లో సీట్ వచ్చిన వాళ్ళు రేపటి నుంచి మీరు ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి. వెబ్సైట్ లో ఇంకా అప్డేట్ చేయలేరు. డేట్ వచ్చేసి రేపటి నుంచి అంటే 20, 21, 22. సో మీకు కాలేజ్ నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 23 జూలై. సో అది రేపు అప్డేట్ చేస్తారు. సో అదే వెబ్సైట్ లో దాని కిందనే ఫీ పేమెంట్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ వచ్చినా, ప్రైవేట్ కాలేజ్ వచ్చినా, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు ఒక విధంగా పెడతారు. సో జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే ఆ ట్యూషన్ ఫీ పడుతుంది. అది ఎంత చూపిస్తుందో అంత మీరు పే చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. సో రేపటి నుంచి మీరు చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే సీట్ రాలేదో, సపోజ్ మనకు ఈ స్పాట్ అడ్మిషన్ ఉంటుందా ఉండదా అని మనకు మోస్ట్లీ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 23. ఇప్పుడు ఎవరికైతే ఫేజ్ 3 లో సీట్స్ వచ్చినాయో వాళ్ళు ఒక 50%, 40% మెంబర్సే వెళ్ళి జాయిన్ అయితే, సపోజ్ ఎక్కువ సీట్స్ ఉంటే మనకు స్పాట్ అడ్మిషన్ పెట్టచ్చు. లేదనుకుంటే ఇప్పుడు ఎవరైతే పక్క డిఎడ్ ఇద్దాం అనుకున్న వాళ్ళు మేనేజ్మెంట్ వెళ్దాం అనుకుంటే తొందరగా వెళ్ళండి. సో మేనేజ్మెంట్ అని వెళ్ళండి. సపోజ్ ఈ స్పాట్ అడ్మిషన్స్ ఉంటే మీ ప్రైవేట్ కాలేజ్లో మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఫీ అనేది అక్కడ మేనేజ్మెంట్లో అయినా స్పాట్ అడ్మిషన్లో అయినా సేమ్ ఉండొచ్చు. సో అందుకే మీరు ప్రాపర్గా డిసిషన్ అయితే తీసుకోండి. కానీ ఈ స్పాట్ అడ్మిషన్స్ అయితే 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఎక్కువ మంది జాయిన్ అయిపోయారు అనుకోండి, పెట్టకపోవచ్చు. ఎందుకంటే సీట్స్ లేకపోతే పెట్టరు. సపోజ్ ఎక్కువ సీట్స్ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ పెట్టచ్చు. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ ఉంటుందా ఉండదా అనేది మనకు 23 తర్వాత డీసెట్ కన్వీనర్ వాళ్ళు మనకు ప్రెస్ నోట్ కావాలి, పేపర్లో కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఇచ్చిన తర్వాత ఇంకొక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో సీట్ వచ్చిన వాళ్ళు మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేరో మీరు చెక్ చేసుకోండి. సీట్ వచ్చిన వాళ్ళు మీరు వెళ్తారా వెళ్ళారా, దూరం వచ్చిందా, అది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు, ఎంతమంది వెళ్ళాలనుకోవట్లేదో ఒక ఐడియా వస్తుందండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.